బీజేపీ కథ ఇంకో తిరిగి ఉంటుంది. రాజా సింగ్ మొదటి నుంచి కూడా పార్టీ వ్యవహారాల మీద, పార్టీల నాయకుల ప్రవర్తన మీద, వాళ్ళ కామెంట్ల మీద వాళ్ళు ఒక రకంగా కామెంట్ చేస్తే వాళ్ళు ఎడ్డేమంటే ఈయన తెడ్డేమన్నట్టుగా ఉంటాడు. సో ఇప్పుడు తాజాగా ఏంది, బీసీలకు రాష్ట్ర అధ్యక్షుని పదవి ఇవ్వాలి అని మొదటి నుంచి వాదిస్తున్నాడు. పార్టీలో ఉన్న వాళ్ళకే, పార్టీలో కొన్ని ఏళ్ళుగా పనిచేస్తున్న వాళ్ళకే ఇవ్వాలని డిమాండ్ చేసినాడు. అయితే అటు బీసీలకు ఈటలకు ఇస్తా అంటే కూడా వ్యతిరేకించిన వారిలో రాజాసింగ్ ఒకరు. ఎందుకంటే ఆయన పార్టీ ఇది కాదు, లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నాడు, నమ్మలేము అనే రకరకాల ఎలిగేషన్స్ పెట్టిండు. ఇంకా నాకు ఇవ్వాలి, పార్టీ అధ్యక్ష పదవి నాకు ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన ఇంటర్నల్గా బహిరంగంగా కూడా కొన్ని ఆయన ప్రపోజల్స్ పెట్టిండు. దాంతోపాటే బండి సంజయ్, ధర్మపురి అరవింద్, డీకేఆర్ని ఇలాంటి వాళ్ళ పేర్లన్నీ కూడా అధ్యక్ష పదవికి సంబంధించిన రేసులో ఉన్నప్పుడు ఆయనకు సంబంధించినటువంటి కామెంట్స్, అభిప్రాయాలు ఆయన చెప్పి నిర్మోహమాటంగా. అయితే ఇవన్నీ పక్కన పెట్టేసి బీజేపీ అధిష్టానం ఏం చేసింది, రామచంద్రరావుకు పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పు చెప్పింది. దీంతో మనోడు మొత్తం రాజాసింగ్ అలిగి పార్టీకి రాజీనామా చేస్తున్నా, మీరంతా నచ్చినట్టు చేస్తే మీరు కరెక్ట్ చేస్తారని చెప్పేసి రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి పార్టీకి రాజీనామా లెటరు పంపించిండు. అయితే ఇక రాజీనామా చేసిండు కాబట్టి ఇక ఇన్నిసార్లు ఏం చేసినా పార్టీ భరించుకుంటూ వస్తుంది. ఈసారి ఊకోదు, ఖచ్చితంగా సీరియస్గా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చర్యలు తీసుకుంటారని చెప్పేసి అందరూ అనుకున్నారు. ఒక వర్గం అట్లా ప్రచారం చేసింది కూడా. అయితే రేపు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ఉన్నాయి, హైదరాబాదు గ్రేటర్ ఎలక్షన్స్ వస్తాయి, ఇంకా సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్, జెడ్పీటీ ఎలక్షన్లు ఉంటాయి. క్యాడర్ మీద రాజాసింగ్ ఎఫెక్టు చాలా ఉంటుంది బీజేపీ క్యాడర్ మీద. సో ఇప్పుడు కనుక రాజాసింగ్ని పార్టీలోకి వెళ్ళి పక్కకు అంటే తప్పిస్తే, వేటు చేస్తే, సస్పెన్షన్ చేస్తే ఆ ఇంపాక్టు ఈ బై ఎలక్షన్స్, ఈ స్థానిక ఎన్నికల మీద ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు హోల్లో పెట్టాలి రాజాసింగ్ రిజైన్ని. అప్పటి వరకు రాజాసింగ్ జోలికి పోవద్దు, రాజాసింగ్ని ఏమనొద్దు. రాజాసింగ్ ఒకవేళ ఏదన్నా తొందరపడి మాట్లాడినా, ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చినా, ఏదైనా కామెంట్ చేసినా కూడా ఎవరు స్పందించొద్దు అనే దిశగా బీజేపీ ఇటు రాష్ట్ర పార్టీ కావచ్చు, కేంద్ర అధిష్టానం కావచ్చు ఆ రకంగా కొంత ఆలోచన చేస్తుంది. రాజాసింగ్ వల్ల బీజేపీకి హైదరాబాద్లో హోల్ సిటీలో మంచి మైలేజే. ఎంఐఎం వర్సెస్ బీజేపీ అని వచ్చినప్పుడు అందరికంటే ముందు వచ్చి ఆడ ముందర నిలబడేది రాజాసింగే. కాబట్టి రాజాసింగ్ అంత ఈజీగా వదులుకునే ఆలోచన కానీ, సాహసం కానీ, ధైర్యం కానీ చేయకపోవచ్చు. రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద నాయకుల కంటే కూడా ధీటుగా, కొంచెం భయపడకుండా స్టేట్మెంట్లు ఇచ్చే లీడర్గా బీజేపీలో రాజాసింగ్ ఉన్నాడు. చాలాసార్లు బండి సంజయ్, కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా ఆయన ఆరోపణలు చేసిండు. మీరు పార్టీకి కరెక్ట్ పనిచేస్తలేరు, పార్టీ సిద్ధాంతంగా పనిచేస్తలేరు, హిందుత్వ ఎజెండా కోసం పనిచేస్తలేరు అని చెప్పేసి డైరెక్ట్ స్టేట్మెంట్లే చేసిండు. సో మరి ఈ టైంలో అంటే ఈ క్రమంలో ఆయన మీద ఏమైనా చర్యలు తీసుకుంటారు, అట్లా పార్టీ నాయకుల మీద, పార్టీ మాజీ అధ్యక్షుల మీద, కేంద్ర మంత్రులుగా ఉన్న వాళ్ళ మీద అది ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే దానికంటే ఎక్కువ ఆయన మీద చర్యలు తీసుకొని పార్టీల నుంచి బయటకు పంపించి సస్పెన్షన్ చేస్తేనే ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుందేమో అనే ఆలోచన కూడా బీజేపీ చేస్తూ ఉంది. ఇక 2-3 రోజుల్లో జూబ్లీహిల్స్ ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉంటాయి కాబట్టి దాని మీద కూడా రాజాసింగ్ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. గత ఎన్నికల్లో 8 సీట్లు, అసెంబ్లీ ఎన్నికలు 8 సీట్లు గెలవడం విషయంలో కావచ్చు, 8 ఎంపీ సీట్లు గెలవడం విషయంలో కావచ్చు, అంతకుముందు జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో హైదరాబాద్లో బీజేపీ మంచి నెంబర్ సాధించుకోవడం విషయంలో కావచ్చు, రాజాసింగ్ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి రాజాసింగ్ అంత ఈజీగా ఈ ఎలక్షన్లు అయిపోయేదాకా వాళ్ళు అసలు కదిలించరు, కనీసం ఎలాంటి డిస్టర్బ్ కూడా చేయరు. ఈలోపు ఆయన ఇంకెన్ని కామెంట్ చేస్తాడో, ఇంకెన్ని స్టేట్మెంట్ ఇస్తాడో చూడాలి. అంటే రాజాసింగ్ మీద చర్యలు తీసుకోవడానికి మాత్రం అయితే ఆయన రాజీనామా అయితే ఇప్పటికి 3 రోజులు అవుతుంది. ఆయన రాజీనామా ఇచ్చి కూడా ఇప్పటిదాకా రాజీనామా గురించి ఎవరు ఎలాంటి స్టేట్మెంట్ చేయలే, ఎవరు కామెంట్ చేయలే, హోల్లో పెట్టిర్రు. సో ఎలక్షన్లు అయిపోయిన తర్వాతనే రాజాసింగ్ దాని ఏమంటారు రాజీనామా గురించి మాట్లాడే అవకాశాలు ఉంటాయి. రైట్, ఇది ఇట్లా ఉంటే